జరాన్ ఇది మరాఠీ సినిమా. ఇది జూన్‌లో రిలీజ్ అయింది. ఆగస్ట్‌లో అయితే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చింది. బట్ తెలుగులో అయితే రీసెంట్‌గానే రిలీజ్ చేశారు. ఇది జీ5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ముందుగా ఈ రివ్యూ కోసం మాట్లాడుకునే ముందు ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. జరాన్ అంటే చేతబడి అని అర్థం. సో ఈ సినిమా దేని చుట్టూ తిరుగుతుందో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఇక ఈ సినిమా కథ కోసం మాట్లాడుకుంటే ఒక ఫ్యామిలీ తన పాతిళ్ళు ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మకానికి పెడతారు. సో ఎలాగ ఇల్లు అమ్మేస్తున్నాం కదా, అందరూ ఒకసారి ఆ చిన్నటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ పాతింట్లో గెట్ టుగెదర్ కింద అందరూ గ్యాదర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి తన కూతుర్ని మొత్తం అందరినీ చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పిలుస్తారు. సో ఆ గెట్ టుగెదర్ ఏదైతే ఉందో ఆ పాతింట్లోకి ఇక్కడ మన ఒక అమ్మాయి కూడా వెళ్తూ ఉంటుంది తన చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి. తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ ఇంట్లో ఒక ఏదైతే మూసేసిన గది ఉందో ఆ గదిలోకి ఈ చిన్న పాప అయితే ఒక బొమ్మను చూస్తుంది. అది క్షుద్రపూజలు చేసిన బొమ్మ. ఆ బొమ్మ నా పాప ఆడుకుంటుందని చెప్పేసి తన తల్లి అయితే తీసి తనకి ఇస్తుంది. ఆ బొమ్మ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఏమైంది అనేది కథ. సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా డీసెంట్గా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అయింది. ఎక్సలెంట్గా ఉంటుంది స్టార్టింగే. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుందన్న ఆసక్తి అయితే మనలో నెలకొల్పుతుంది. పర్లేదు, ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో చాలామంది ఎవరైతే మనకి థ్రిల్లర్స్ని ఇష్టపడతారో వాళ్ళైతే ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ని గెస్ట్ చేస్తారో. మాకైతే స్టార్టింగ్ సీన్లోనే అనుకున్నాం మేము, ఎందుకంటే మాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆటోమేటిక్గా ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ అయితే నేను గెస్ట్ చేయగలిగాను ముందే. సో ఈ సినిమా చూస్తే ఎవరైనా ట్విస్ట్ ముందు గెస్ట్ చేశారు లేదో కామెంట్ అయితే చేసి. మేజర్ హైలైట్ ఏదైనా ఉందంటే ఆ చేతబడికి సంబంధించిన బ్యాక్డ్రాప్ స్టోరీ ఏదైతే ఉందో, ఒక ఆవిడకి ఇంట్లోకి అద్దెకివ్వడం, ఆ తర్వాత ఆవిడ ఆ ఇంట్లో క్షుద్ర పూజలు చేయడం, ఆ తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళందరూ బలవంతంగా ఆమెను తరిమి కొట్టడం. ఆ తరిమి కట్టే ముందు ఆ చిన్న పాప ఆమె క్షుద్ర పూజ చేసి మీ పాప జీవితం మొత్తం నాశనం అయిపోయిందని చెప్పడం. ఆ సీన్లు ఏవైతే కొన్ని ఉన్నాయో ఆ నైట్ చూస్తే మాత్రం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, ఎక్సలెంట్గా అనిపిస్తాయి. ఓవరాల్గా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్నది ఏంటంటే సైంటిఫిక్ రీజన్స్ అట్ ద సేమ్ టైమ్ మన పల్లెటూరులో ఎప్పటి నుంచో చేతబడి ఇటువంటి మూఢనమ్మకాలు ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఎవరి రీజన్స్లో వాళ్ళు కరెక్ట్గా మీకు నచ్చింది ఊహించుకోండి అంటూ మనోడైతే ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వకుండా దానికి సంబంధించి అలా వదిలేశాడు. ఎవరికి నచ్చిన ఎవరు అనుకున్న ఆ విధానాల్లో వాళ్ళు కరెక్ట్ అన్నట్టు. ఆ సీన్ చూసినప్పుడు చాలా రోజుల క్రితం చూసిన రక్ష సినిమా అయితే గుర్తొచ్చింది. అందులో ఓ పక్క సైంటిఫిక్గా కరెక్ట్ అని చూపిస్తాడు, ఓ పక్క దేవుడు కరెక్ట్ అని చూపిస్తాడు, ఒక పక్క నీకు చేతబడి కూడా కరెక్ట్ అని చూపిస్తాడు. ఎవరి నమ్మకాలను కించపరచకుండా ఎవరి విధానాల్లో వాళ్ళు కరెక్ట్ అని చూపిస్తాడు. సో ఇందులో కూడా క్లైమాక్స్లో అదే చూపించాడు. థ్రిల్లర్స్ ఎవరైతే ఇష్టపడతారో హారర్ సినిమాలు వాళ్ళకైతే ఈ సినిమా బాగా ఎక్కేస్తుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి, ఎవరు మిస్ అవ్వద్దు. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.